సీనియర్ గులాబీ నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తోందా? తాజాగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సమావేశాల్లో అది రచ్చకెక్కుతోందా? అసలే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన ఫేస్ లేకపోవడం సమస్యగా మారగా ఇప్పుడు వర్గపోరు కారు పార్టీ అధిష్టానానికి తలకు మించిన భారంగా మారిందా? పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టే పనిలో గులాబీ పార్టీ ఫోకస్ పెట్టిందా? గ్రేటర్ బీఆర్ఎస్ లో విభేదాలకు దారితీసిన పరిణామాలు ఏంటి? ఇంతకీ ఈ ఇష్యూపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో డీలా పడ్డ బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం పట్టును నిలుపుకుంది. 14 అసెంబ్లీ సీట్లు గెలిచి గ్రేటర్ పరిధిలో బలమైన పార్టీగా నిలిచింది. అయితే ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీని అన్నీ తానే నడిపించే నాయకుడు గులాబీ పార్టీకి కరువయ్యారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరో పరిస్థితి. బీఆర్ఎస్లో గెలిచిన దానం నాగేందర్ హస్తంగూటికి చేరటంతో అక్కడ సరైన నాయకత్వం బీఆర్ఎస్కు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉండటంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లకు ఆ నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను అప్పగించింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై గ్రేటర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే పార్టీలో వర్గపోరు బయటపడుతోంది. ఈ క్రమంలో పార్టీ కోసం కష్టపడే వారికి సరైన అవకాశాలు వస్తాయంటూ కేటీఆర్ చెప్తున్నా నేతల వైఖరిలో మాత్రం మార్పు కనపడటం లేదు. ఇటీవల కంటోన్మెంట్ నియోజకవర్గం సమావేశంలో నేతల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. తనను పార్టీలో సీనియర్లు తొక్కేయేసే ప్రయత్నం చేస్తున్నారని మన్నే క్రిశాంక్ కామెంట్ చేశారు. మాజీ మంత్రి, ఎస్ఐఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న ఓ మాజీ మంత్రి టార్గెట్గా మన్నే క్రిశాంక్ విమర్శలు చేశారని టాక్ వినిపిస్తోంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి 4 నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత, మన్నే క్రిశాంక్, గజ్జల నరేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ఉన్నారు. దీంతో గులాబీ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలోనూ నేతల మధ్య వార్ బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా నియమించారు. బూత్ లెవెల్లో 2 ఏజెంట్లు నియమించాలని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయగా దానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం తెలిపారట. అధిష్టానం నువ్వే అన్నట్లుగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారట. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి సైతం అభిప్రాయం మాత్రమే చెప్పారని రిప్లై ఇచ్చినట్లుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ భవన్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి సరైన లీడర్ లేకపోవడంతో పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. తమకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత మన్నే గోవర్ధన్ రెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. తాజాగా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ను గులాబీ అధిష్టానం నియమించింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ లీడర్ ఎవరనే దానిపై క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మన్నే గోవర్ధన్ రెడ్డి పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో కొంతమందిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసోజు శ్రవణ్ దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో రియాక్ట్ అయిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారట. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన్నే గోవర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తుండగా తాజాగా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా దాసోజు శ్రవణ్ తెరపైకి వచ్చారు. దీంతో ఎన్నికల నాటికి కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా
ఎవరిని బరిలోకి దింపుతారనే దానిపై ఎప్పటినుంచే చర్చ మొదలైంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం లోపించిందని చెప్పవచ్చు. పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ రానున్న మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్నాయనే గులాబీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేతల మధ్య గ్యాప్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపకుండా ఉండేలా గులాబీ పార్టీ నాయకత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందా లేదా? అసలు ఎస్ఐఆర్ సమావేశాల సందర్భంగా గులాబీ పార్టీలో నెలకొన్న విభేదాలను అధిష్టానం ఏ విధంగా పరిష్కారం చేస్తుందో చూడాలి.